తమిళంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ డ్రామా ఆరోమలై. కిషోర్ దాస్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి సారంగ్ త్యాగు దర్శకత్వం వహించారు. నవంబర్ 7వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా అక్కడ యూత్ నుంచి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, అజిత్ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. టీనేజ్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి అతని ఆలోచన ప్రేమ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రేమలో నిజాయితీ ఉండాలి, నిర్మలత్వం ఉండాలి, నిస్వార్థం ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో చూపించే స్థాయిలో ప్రేమ అనేది చాలా డీప్ గా ఉండాలి అనే ఆలోచనతో ఉంటాడు. అంతగా తనను ప్రేమించే అమ్మాయి దొరుకుతుందా అని కూడా వెయిట్ చేస్తుంటారు. అయితే స్కూల్ ఫైనల్ నుంచి కాలేజ్ పూర్తయ్యే వరకు కూడా అజిత్ ప్రేమ విషయంలో ఎదురు దెబ్బలు తింటూనే ఉంటాడు. స్మృతి, మేఘ, స్నేహ అందరూ అతని ప్రేమను పెద్దగా పట్టించుకోరు. అలాంటి సిచ్యువేషన్ లో అతను ఒక మ్యాట్రిమోనీలో జాబ్ సంపాదిస్తారు. అక్కడ తనకు అంజలి, శివాత్మిక రాజశేఖర్ పరిచయం అవుతుంది. తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. తనకి ఆమెనే బాస్, పని రాక్షసి అని తెలిసి బిత్తరపోతాడు. అలవాటు లేని పని, ఇష్టం లేని పని, అయినా అక్కడ ఉంటే ఆమెకి చేరువ కావచ్చని భావిస్తారు. అయితే అసలు ఆమె ప్రేమకు వ్యతిరేకమని తెలుసుకుని షాక్ అవుతారు. ప్రేమపై పెద్దగా నమ్మకం, ఫీలింగ్స్ లేవని తెలుసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో అతనికి ఒక అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంటూ ఉంటుంది. అయితే ప్రేమకు అంజలి దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి? అజిత్ కి తాను కోరుకునే ప్రేమ లభిస్తుందా లేదా అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికి వస్తే, టీనేజ్ లోకి అడుగుపెట్టగానే కనిపించే మొదటి లక్షణం ప్రేమలో పడ్డం. ప్రేమ లేని జీవితం, ప్రేమికురాలు లేని జీవితం వృధా అనిపిస్తాయి. జీవితాన్ని మరింత అందంగా మార్చే శక్తి ప్రేమికి తప్ప మరేదానికి లేదని ఒక బలమైన విశ్వాసం కూడా ఏర్పడుతుంది. అయితే తాను ప్రేమించే అమ్మాయికి అసలు ప్రేమపైనే నమ్మకం లేదు అని తెలిస్తే ఆ కుర్రాడి పరిస్థితి ఏంటి అనేది సినిమాలోని ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ సినిమాలో కథానాయకుడికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. తనకి బాస్ గా ఉన్న అంజలిని మెప్పిస్తూ తన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలి. అదే టైంలో తనపై ఆమెకి ఇష్టం ఏర్పడేలా చేయాలి. ఈ నేపథ్యంలో దర్శకుడు డిజైన్ చేసుకున్న సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇతరుల ప్రేమను కూడా అర్థం చేసుకుని వాళ్లను కలపడానికి హీరో చేసే ప్రయత్నంతో దర్శకుడు ఆ పాత్రని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాడు. ఇది చాలా సింపుల్ కంటెంట్. బడ్జెట్ పరంగా చూసుకున్న చాలా చిన్న సినిమా. అయితే జీవితంలో ఓదార్చే వాళ్ళు ఉన్నప్పుడు ఒంటరిగా బ్రతకడంలో అర్థం లేదు అనే సందేశం కూడా ఇస్తుంది ఈ సినిమా. ఫ్రెండ్స్ వైపు నుంచి కామెడీ టచ్ ఇచ్చే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇక పనితీరు విషయానికి వస్తే, ఒక కాలనీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక చిన్నపాటి ఆఫీస్ చుట్టూ తిరిగే లవ్ స్టోరీ ఇది. సాదా సీదాగా జీవితాన్ని కొనసాగించే ప్రతి ఒక్కరూ ఈ పాత్రలో తమని తాము చూసుకుంటూ ఉంటారు. శివాత్మిక రాజశేఖర్, కిషోర్ దాస్ నటన చాలా బాగుంది. గౌతమ్ రాజేంద్రన్ ఫోటోగ్రఫీ, సిద్ధు కుమార్ నేపథ్య సంగీతం బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే, మనల్ని ప్రేమించే ఒక మనిషి, మన గురించి ఆలోచించే ఒక మనిషి, మనం లేకపోతే అంతా శూన్యమైపోయినట్టుగా భావించేవారు దొరకడం చాలా కష్టం. అంతగా ప్రేమించే మనిషి దొరికితే జీవితంలో ప్రతిదీ కొత్తగా కనిపిస్తుంది. విజయాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహాన్ని ఇస్తుంది అనే విషయం ఆవిష్కరించే ఈ సినిమా యూత్ కి అయితే బాగా నచ్చుతుంది.